Welcome back again. This is Vidhey. Watch V the Techee YouTube channel. Guys, every day 1 or 2 or max 3 జాబ్ అప్డేట్స్ చెప్తుంటాం మన ఛానల్లోని. సో చాలామంది చూస్తుంటారు, చాలామంది అప్లై చేస్తుంటారు, కింద మాత్రం చక్కటి కామెంట్ చేస్తుంటారు. బ్రో ఎన్నిసార్లు అప్లై చేసినా సరే, ఎన్ని కంపెనీస్కి అప్లై చేసినా సరే రిప్లై అసలు రావట్లేదు బ్రో అనేసి చాలామంది కామెంట్ చేస్తుంటారు. బట్ నేను రీసెంట్గా ఒక ఫ్యూ కామెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. అంటే బ్రో నాకు అసలు స్కిల్సే లేవు, ఓకే స్కిల్ అసలు లేనే లేదట, ఏ స్కిల్ లేదట. సో కామెంట్ చూసాను నేను, ఏంటంటే బ్రో నాకు అసలు స్కిల్లే లేదు, నాకు అసలు జాబ్ వస్తుందా, సో అసలు నేను దేనికైనా ఫిట్ అవుతానా అసలు, సో ఏం చేయాలి బ్రో, జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి బ్రో, అసలు స్కిల్స్ లేవు బ్రో నాకు అనేసి ఒకరు కామెంట్ చేశారు. ఓకే సో ఈ యొక్క టాపిక్ మీద ఆర్ ఈ యొక్క కాంటెక్స్ట్ మీద అయితే మనం ఒక కొద్దిసేపు మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే సో చూస్తే ఎస్ చాలామంది సో థింక్ చేస్తుంటారు, బ్రో మాకైతే స్కిల్స్ లేవు, సో స్కిల్స్ లేకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని ప్రజెంట్ ఉన్న మార్కెట్ డిమాండ్ ఈ లెవెల్లో ఉంది కదా, సో అసలు స్కిల్స్ ఉన్న వాళ్ళకే జాబులు రావట్లేదు అనేసి మేము చాలా వార్తల్లో వింటున్నాం. సో స్కిల్స్ చాలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే చాలా కంపెనీ నుంచి తీసేస్తున్నారు, ఇలా డిఫరెంట్ న్యూస్ అయితే వింటున్నాం. మాకు అసలు స్కిల్సే లేవు, మేము ఎలా సర్వే అవ్వాలి అసలు ఏంటి బ్రో అనేసి అడుగుతున్నారు చాలామంది. ఓకే సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. గైస్ స్కిల్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. ఓకే సో స్కిల్ అనేసి పెట్టారంటే సో ఈ మధ్య మనకు బాగా ఎక్కువ వినిపిస్తున్నాయి, టెక్నాలజీస్ వినిపిస్తున్నాయి కదా, లైక్ డేటా సైన్స్ అని, లేకపోతే ఫుల్ స్టాక్ అని, పైథాను, జావా, ఓకే ఇవన్నీ లాంగ్వేజెస్, అంత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని స్కిల్స్ మీకు బాగా వినిపిస్తున్నాయి. ఈవెన్ మన ఛానల్లో కూడా చెప్తుంటాం ఎక్కువ, ఎందుకంటే ప్రజెంట్ అవి బూమింగ్ టెక్నాలజీస్ కాబట్టి. ఓకే బట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్కిల్ అంటే ఎస్ ఆ టెక్నాలజీస్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఎస్ నేర్చేసుకొని ఎస్ సర్వై అయిపోవాలి అని మీరు అనేసుకుంటారు. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. ఓకే సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరు చెప్పారనేసి ఆ యొక్క స్కిల్ నేర్చేసుకుంటే వచ్చేది. ఓకే సో జనరల్గా మీరు ఆలోచించండి, ఏదో నేను చెప్పాను సో మీరు ఇప్పుడు పని చేయండి, సో మీరైతే ఒక పైథాన్ నేర్చేసుకోండి, తర్వాత జావా నేర్చేసుకోండి, తర్వాత మొత్తం ఒక డేటాబేస్ నేర్చేసుకోండి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చేసుకోండి అని చెప్పేసాను నేను. ఓకే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఎస్ మనకు ఒకరు ఎవరో గైడెన్స్ ఇస్తున్నారు కదా, నేర్చేసుకుంటే మీకు ఎక్కుతుందా బొరకే, ఎక్కదు కదా. సో బేసికల్గా మీ యొక్క ఇన్నర్ స్కిల్ ఏంటో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఇంట్లో ఓకే ఒక రూమ్లోని ఒక మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. సో వెళ్ళి ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకొని సో మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఓకే సో అసలు నీకేం వచ్చు అని ఒక క్వశ్చన్ అడగండి. సో కరెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీకు అసలు మీరు ఫ్రంట్ అలా నుంచొని సో మీరు మీ కళ్ళలోకి మీరు చూస్తూ సో అసలు నీకేం వచ్చు, ఓకే నీ ఇన్నర్ స్కిల్ ఏంటి, నా ఇన్నర్ స్కిల్ ఏంటి అని మీరు ఆ యొక్క మిర్రర్లో మిమ్మల్ని చూసుకొని ఒకసారి అడగండి. చాలా సైలెంట్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ఒకసారి అడగండి. సో అసలు ఇన్నర్ స్కిల్ ఏంటి, అసలు నాకు ఏం వచ్చు, నాకు ఏదంటే ఇంట్రెస్ట్ అనేసి అడగండి. సో గైస్ ఇది నేను 2 పార్ట్స్గా చేస్తాను. ఓకే ఇది ఫస్ట్ పార్ట్ మాట, అంటే సో నాకు అసలు జాబ్ లేదు, నేను ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను చూడండి, నాకు అసలు జాబ్ లేదు. ఓకే నేను గ్రాడ్యుయేషన్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సో నేను ఇప్పుడు జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నాను, నాకు ఏం స్కిల్స్ లేవు. ఓకే సో నేను మీకులాగా నేను మీతో మాట్లాడుతూ నేను మీ యొక్క ఫ్రెండ్ అని, మీ యొక్క బ్రదర్ని కాబట్టి సో నేను కూడా మీ దగ్గరికి వచ్చి మీ యొక్క స్టేజ్లో ఉండి నేను సో మాట్లాడుతున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఏంటంటే నేను మిర్రర్ ముందు కూర్చొని నేను అడుగుతాను అసలు నాకు స్కిల్స్ అసలు ఏమొచ్చు, ఓకే నాకు ఏమైనా స్కిల్స్ వచ్చా, అసలు నేను ఏమైనా చేయగలనా అని నేను ఫస్ట్ అడుగుతున్నాను మిర్రర్ ముందు నన్ను నేను చూసుకొని. ఓకే సో ఇప్పుడు ఏంటంటే సో డిఫరెంట్ కేసెస్ మనం తీసుకుందాం. ఓకే సో జనరల్గా సో చాలామందికి సో కొద్దిగా బాగా మాట్లాడగలరు. ఓకే బాగా మాట్లాడగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నా అంటే ఐ యూస్ టు టాక్. ఓకే సో నేను చెప్పాలంటే సో ఎక్కువ మందితో నేను ఎక్కువ మాట్లాడుతుంటాను, సో చాలా టాపిక్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటాను. అలాగా మీలో కూడా చాలామంది ఎక్కువ మాట్లాడుతుంటారు ఎక్కువ. ఓకే సో ప్రతి దానికి కూడా ఎస్ ఏదో ఒక కాన్వర్జేషన్ చేస్తుంటారు, అందరితో కూడా బెటర్గా మాట్లాడగలరు, కొంతమంది కొద్దిగా ఇంప్రెసివ్గా మాట్లాడగలరు మీరు. ఓకే సో కొంతమందితో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేయగలరు, అలాంటి ఒక టైప్ ఆఫ్ స్కిల్ మీలో ఉండొచ్చు. ఓకే సో అంటే మీరు కొద్దిగా మంచి టాకిటివ్ పర్సన్స్ అవి ఉండొచ్చు. ఓకే బట్ తెలుగులో మీరు అవలేలుగా మాట్లాడగలరు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కనుక బెటర్గా మీరు మాట్లాడగలిగితే మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే
సో ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్గా మీరు టాకెటివ్ పర్సన్ అయితే సో ఆబ్వియస్లీ మీరు కనుక ఇంగ్లీష్ అండ్ హిందీ కనుక నేర్చుకుంటే ఈ యొక్క 2 లాంగ్వేజెస్, ఈ యొక్క 2 లాంగ్వేజెస్ యూస్ చేసి మీరు సపోర్ట్ టైప్ ఆఫ్ జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నిజం చెప్పాలంటే ఏదో సపోర్ట్ టైప్ ఆఫ్ జాబ్స్ అంటే ఏదో కాల్ సెంటర్ జాబ్ అనుకుంటారు, కానీ చాలా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు మంచి మంచి కంపెనీస్లో. ఈవెన్ అమెజాన్లోనే సో టెక్నికల్ సపోర్ట్ జాబ్స్కి వీళ్ళు 30,000 పర్ మంత్ మనకి అయితే పే చేస్తున్నారు. సో గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఏదో మిమ్మల్ని కస్టమర్ సపోర్ట్ జాబ్లోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు, బట్ ఒక ఇనీషియల్ స్టెప్ మాట. మనకి ఏదో తెలియాలి కదా, మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటో తెలియాలి ఫస్ట్, అది చాలామందికి తెలియట్లేదు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. ఓకే, సో ఇలాగా కొద్దిగా మాట్లాడగలిగే స్కిల్ ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా సో మీరు కొద్దిగా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అంటే ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్, ఈ 2 లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోమంటున్నారంటే ఇంగ్లీష్ అన్నది మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, హిందీ అన్నది మన నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి ఇప్పుడు ప్రతి జాబ్ డిస్క్రిప్షన్లో మనకి మ్యాక్సిమం ఇంగ్లీష్ అండ్ హిందీ అని అడుగుతున్నారు, అందుకే ఈ 2 నేర్చుకోండి. అండ్ చాక ఇంగ్లీష్ మూవీస్ చూడండి, సో హిందీ మూవీస్ చూడండి, హిందీలో మాట్లాడడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా సో అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా, సో ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. టాకెటివ్ పర్సన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి మాట. ఓకే, సో అలా మీరు కస్టమర్ సపోర్ట్ జాబ్ నుంచి సపోర్ట్ జాబ్తో పాటుగా మీరు ఏం చేస్తారంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత సో జనరల్గా అంటారు, సో ఈ సపోర్ట్ జాబ్స్ కూడా రావట్లేదు బ్రో అంటారు. మ్యాక్సిమం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇనీషియల్గా మనం టెలికాలింగ్ జాబ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని సపోర్ట్ జాబ్స్ పీపీఓ నుంచి కేపీఓ నుంచి ఇంకా సో మెయిన్ కస్టమర్ సర్వీస్ జాబ్స్లోకి మనం ఈజీగా అయితే మనం గెట్ ఆన్ అయితే అయిపోవచ్చు. ఆఫ్టర్ దట్ మనం ఒక పేర్లకు ఒక స్కిల్ నేర్చుకొని తర్వాత ఐటీ సెక్టార్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు అన్నమాట. సో ఇంకా బాగా మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే. ఓకే, సో ఈ లెవెల్ ఆఫ్ ఒక ట్రాక్ అయితే ఉంటుంది, అది మాత్రం గమనించండి. సో దాంతోపాటుగా మళ్ళీ ఒకసారి మిర్రర్ దగ్గరికి వద్దాం. మిర్రర్ దగ్గరికి వచ్చి సో నాకు అసలు ఏమొచ్చు, ఓకే, సో నేను సరిగ్గా అంత టాకెటివ్ పర్సన్ కాదు, బట్ నేను కొద్దిగా డ్రాయింగ్ బాగా వేయగలను బ్రో అని చాలామంది అంటారు. ఓకే, సో ఒక కామెంట్ చూశాను, ఓకే బ్రో నేను డ్రాయింగ్ బాగా వేస్తాను, నాకు ఏమైనా జాబ్స్ ఉంటాయనేసి ఒక కామెంట్ చేశారు. గైస్ కరెక్ట్గా ఆలోచించండి, చాలామందికి డ్రాయింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా వేస్తుంటారు. సో అంత బాగా వేస్తున్న డ్రాయింగ్ని కూడా మీరు ప్రాపర్గా మానిటైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కనుక మీ ఫేస్ చూపించకుండా ఓన్లీ మీ యొక్క హ్యాండ్ చూపిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని సో చక్కగా మీ యొక్క స్కిల్ని మానిటైజ్ చేసుకోవచ్చు. మీకు తెలిసి యూట్యూబ్ ఛానల్లో అసలు ఎలా మానిటైజ్ అవుతుందనేసి మీరు బోల్డ్ వీడియోస్ మీరు అయితే యూట్యూబ్లోనే చూడవచ్చు. ఓకే, సో అలా కాకుండా సో డ్రాయింగ్ బాగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా అనలైజింగ్ స్కిల్స్, మొత్తం కలర్ గ్రేడింగ్ మీద కానీ లేకపోతే కొద్దిగా స్ట్రోక్స్, సో ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ చేయొచ్చు వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే డ్రాయింగ్ చేసే వాళ్ళకి ఆ డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఆ వాళ్ళకైతే సో నేను సజెస్ట్ చేసేది అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అయితే నేర్చుకోవచ్చు మీరు. ఓకే, గ్రాఫిక్ డిజైనింగ్ అనే స్కిల్ చాలా బెటర్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, అది నేర్చుకోవచ్చు. ఆ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకొని మీరు చక్కగా క్లియర్ చూస్తే ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు యూట్యూబ్ ఛానల్స్కి థంబ్నెయిల్స్ చేయొచ్చు, లేకపోతే సో వీడియో ఎడిటింగ్ నేర్చుకొని వీడియోస్ ఎడిట్ చేయొచ్చు అలామాట. మొత్తం అలాగా ఒక ట్రాక్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటుగా యూఐ డిజైనర్స్ చాలామంది ఉంటారు. ఓకే, ఒక వెబ్సైట్కి అసలు లేఅవుట్స్ అసలు ఎలా ఉండాలి, ఎలాంటి కలర్ గ్రేడింగ్స్ ఉండాలి, ఎలాంటి లేఅవుట్స్ ఉండాలి, ఎలాంటి టెక్స్ట్ బాక్స్ ఉండాలి, సో యూజర్ ఇంటర్ఫేస్ అసలు ఎలా డిజైన్ చేయాలి, వీటిల్లోకి వెళ్ళొచ్చు. ఓకే, అలాగా మనం ఆ ట్రాక్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, డ్రాయింగ్ బాగా వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకే, ఆర్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ గైస్ అంతే, అందుకు చేయలేదు. ఓకే, సో ఇంకా మీకు చాలా థాట్స్ ఉంటాయి, ఆ థాట్స్ కొద్దిగా మీరు ఆలోచించి మిర్రర్ ముందు కూర్చొని ఒకసారి అడగండి, మిమ్మల్ని అడగండి. ఓకే, మీకు ఇంకా ఎక్కువ థాట్స్ రావచ్చు, అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో సో టైప్ చేయండి, సో నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, సో దాంతోపాటుగా ఇప్పుడు ఇంకొక కేసు ఏంటంటే నేను మళ్ళీ మిర్రర్ ముందుకు వచ్చాను, నాకు అసలు ఏమొచ్చు అని నేను ఆలోచిస్తే నాకు మెషిన్స్ అంటే ఇష్టం. ఓకే, మెషిన్స్ అంటే లైక్ సో మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్ సిస్టమ్స్ అవ్వచ్చు, హార్డ్వేర్ అంటే ఒక హార్డ్వేర్కి సంబంధించిన మెషిన్స్. చిన్నప్పుడు చాలామంది ఏం చేసేవారంటే ఏదైనా ఒక మెషిన్ కానీ ఏదైనా ఒక టేప్ రికార్డర్ ఉందనుకోండి, అది ఓపెన్ చేసి అన్ని స్క్రూస్ ఓపెన్ చేసి లోపల అసలు ఏమేమి ఉన్నాయి, ట్రాన్సిస్టర్స్ ఏంటి, నెక్స్ట్ కెపాసిటర్స్, రెసిస్టర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి, ఐసీస్ చాలా ఉంటాయి, స్పీకర్లు ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు చాలామంది, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సైడ్కి అయితే మీరు వెళ్ళొచ్చు.
సో దానికోసం మీరు ఏం చేస్తారు, నెట్వర్కింగ్ కావాల్సిన సర్టిఫికేషన్స్ ఉంటాయి, CCNA సర్టిఫికేషన్స్ అన్ని. సో ఓకే, అలాంటి సర్టిఫికేషన్స్ నేర్చుకొని ఓకే, సో ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే ఒక సిస్టమ్ టు సిస్టమ్ ఒక నెట్వర్క్ అసలు ఎలా జరుగుతుంది, ఒక సిస్టమ్ అంటే ఒక కంప్యూటర్లో అసలు హార్డ్వేర్ అసలు ఏముంటుంది, ర్యామ్స్, రామ్స్, నెక్స్ట్ మొత్తం గ్రాఫిక్ కార్డ్స్, వాటి యొక్క నెట్వర్కింగ్ టెక్నాలజీస్ అసలు ఏంటి, సో ఇంటర్ఫేసెస్ ఏంటి, SAN నెట్వర్క్స్ ఏంటి, ఇలాంటి అన్ని నెట్వర్క్స్ నేర్చుకొని నెట్వర్కింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎవరికైతే మెషిన్స్ మీద కొద్దిగా హార్డ్వేర్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే. సో ఇవన్నిటికి కూడా కంపల్సరీ స్కిల్ మీకు ఇన్నర్గానే మీకు తెలిసిపోతుంది ఓకే. సో నాకు ఇవంటి ఇష్టం, సో వీటి మీద కనుక మీరు ట్రై చేశారనుకోండి ఈజీగా మీకు జాబ్ వస్తుంది ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, జనరల్గా ఆలోచించండి. సో మన వీకెండ్ వచ్చినా ఏం చూసినా మన మొబైల్ మన చేతిలో ఉంటుంది. సో సింపుల్గా అలా షార్ట్స్, రీల్స్ అలాగా మనం స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం ఓకే. సో నేను చెప్తాను కదా, సో అలా స్క్రోల్ చేసుకుంటారు. సో అలా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, 1 అవర్ అవుతుంది, 2 అవర్స్ అవుతుంది, ఇంకా అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం. సడన్గా చూసేటోడికి అబ్బో ఎంత టైం వేస్ట్ చేస్తాం, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో స్కిల్ లేదు. సో జాబ్ అయితే మన ఛానల్లో జాబ్ పోస్ట్ చేస్తాడు V the Techee, వెంటనే అప్లై చేసేద్దాం. ఆల్రెడీ ఉన్న ఆ రెజ్యూమ్ కూడా అప్డేట్ చేయం, అప్లై చేస్తాం, రిప్లై రాదు బ్రో, రిప్లై రావట్లేదు బ్రో అని కింద కామెంట్ చేసేస్తాం ఓకే. సో గైస్ మళ్ళీ ఇంకొక కేసు తీసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ మిర్రర్ దగ్గరికి వచ్చాను, మళ్ళీ అడిగాను, సో అసలు నాకు ఏం వచ్చు. నేను చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ కొద్దిగా బాగా చేయగలను బ్రో, రైట్. సో మ్యాథమెటిక్స్ కనుక బాగా చేయడం, ఆ మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పాలంటే బంపర్ ఆఫర్ అన్నమాట, చెప్పనా. సో మ్యాథమెటిక్స్ బాగా అనలైసిస్ బాగా చేస్తుంటారు, చాలా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, 100 out of 100 మార్క్స్ వస్తుంటాయి చాలామందికి ఓకే. సో మ్యాథమెటిక్స్ కనుక బాగా వచ్చిన వాళ్ళైతే స్టాటిస్టిక్స్ నేర్చుకోవచ్చు ఓకే. మ్యాథమెటిక్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా లాజిక్స్ ఈజీగా అయితే మనం అయితే అనలైజ్ చేయొచ్చు. సో దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని మీ యొక్క స్కిల్ని ప్రాపర్గా మానిటైజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఎలా చెప్పాలంటే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సెక్టార్ వైపు వెళ్ళి సో డిఫరెంట్ డెవలపర్ జాబ్స్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళు స్టాటిస్టిక్స్ నేర్చుకొని డేటా సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, చాలా బూమింగ్లో ఉంది ఓకే. ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉన్న ఓకే ఫ్రెషర్ అయినా సరే మీ దగ్గర స్కిల్ ఉండి ఒక డేటాని అనాలిసిస్ చేసి స్టాటిస్టికల్ నాలెడ్జ్ యూజ్ చేసి ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకునే టైప్ ఆఫ్ స్కిల్ గురించే ప్రజెంట్ మార్కెట్ చూస్తుంది. అలాంటి స్కిల్ మీ దగ్గర ఉందేమో, మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చు కదా, బాగా అనలైజ్ చేయగలరేమో, ఒకసారి ఆలోచించండి. దాంతోపాటుగా మీరు చేయాల్సింది ఏంటంటే MS Excel. మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఎక్సెల్ ఏముంటుంది బ్రో, సింపుల్గా డేటా ఎంటర్ చేయడం, సో చిన్న ఆపరేషన్స్ చేయడం అంటారు, కాదు. ఫ్రమ్ ది స్క్రాచ్ అడ్వాన్స్ లెవెల్ ఎక్సెల్ కనుక నేర్చుకుంటే ఒక రేంజ్లో ఎర్న్ చేయొచ్చు మనం ఓకే. సో MS Excel అన్నది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత పెద్ద హైయెస్ట్ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా మనకు చూస్తే MS Excel ఈజ్ ఎ మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది ఓకే. రిపోర్ట్ జనరేట్ చేయడం అని అనుకుంటాం, కానీ MS Excel యూజ్ చేసి చాలా డేటాను మనం ప్రాపర్గా అనలైజ్ చేయగలం ఓకే. సో MS Excel దగ్గర నుంచి సో డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ ట్యాబ్లో అవ్వచ్చు, పవర్ BI అవ్వచ్చు, ఇలాంటి టెక్నికల్ టూల్స్ నేర్చుకొని సో మొత్తం డేటా సైడ్ అయితే చాలా ఎక్కువ జాబ్స్ మనకి పోస్ట్ అవుతున్నాయి, వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే. ఇవన్నీ కూడా స్కిల్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్చుకోవడమే ఓకే. మనకి యూట్యూబ్లో ఫ్రీ సోర్సెస్ చాలామంది ఎఫోర్డ్ చేయలేరు ఓకే, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. యూట్యూబ్లో మనకి ఫ్రీ సోర్సెస్ అయితే ఉన్నాయి, సో మీరే సెర్చ్ చేయొచ్చు. దానికోసం ఎవరో ఛానల్స్ చెప్పు బ్రో అనాల్సిన మీరే సెర్చ్ చేయొచ్చు. పవర్ BIలోని ఫ్రమ్ ది జీరో టు హీరో అవ్వాలనుకుంటే ఏం చేయాలి అని సెర్చ్ చేయండి, మీకే తెలిసిపోద్ది ఓకే. సో అలాగా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ని సర్చ్ చేసుకొని స్కిల్ డెవలప్ చేసుకొని మీరు జాబ్ కొట్టచ్చు. లాస్ట్ ఒక కేసు చెప్పేసి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేద్దాం. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కావాలంటే కింద మాత్రం కామెంట్ చేయండి, సో దట్ ఇంకా ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఇంకొక వీడియో అయితే చేస్తాను ఓకే, మీకు యూజ్ అవుతుంది ఓకే. సో ఇంకొక కేసు ఏంటంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను. సో బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, మిర్రర్ ముందు ఆలోచించి అసలు నాకు ఏం వచ్చు, నాకు ఏమీ రాదు, మ్యాథమెటిక్స్ రాదు, సరిగ్గా నేను మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ హిందీ నేర్చుకునే ఇది నా వల్ల కాదు, సో తెలుగులో నేను బాగా మాట్లాడగలను, అది తప్పించి నాకు ఇంకేమీ రాదు, ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, లేకపోతే ఏదో 12th పాస్ కంప్లీట్ చేశాను, కానీ ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బట్ ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి. సో నీకేం వచ్చు, నీకు ఏదంటే ఇంట్రెస్ట్? నాకైతే మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్ బ్రో ఓకే. మూవీస్ చూడడం అంటే నాకు ఇంట్రెస్ట్. ఇది ఎందుకు చెప్పానంటే నాకు ఇది కూడా కామెంట్ వచ్చింది, బ్రో నాకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. మూవీస్ అంటే ఏదో మూవీస్లోకి వెళ్ళి ఆర్టిస్ట్గా అది కాదు, మూవీస్ చూడడం అంటే ఇంట్రెస్ట్ అట ఓకే, మన సబ్స్క్రైబర్స్కి ఒక అతనికి. సో నో ప్రాబ్లం. సో మూవీస్ అంటే ఇంట్రెస్ట్, ఆ మూవీస్ బాగా చూసి ఆ మూవీస్లోని అనాలిసిస్, మూవీస్ చాలామంది అనాలిసిస్ చేస్తుంటారు తెలుసు కదా మీకు. సో మూవీ అనాలిసిస్, మూవీ రివ్యూస్ ఇస్తుంటారు. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి మూవీ రివ్యూస్ ఇవ్వు,
వెనకతలో నీ ఫేస్ కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో అయితే పర్టికులర్ చేయి. సో ఈజీగా క్లిక్ అవుతావు. నీకు నిజంగా మూవీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్గా అనాలిసిస్ చేయగలిగితే. లేదు నేను మాట్లాడలేను బ్రో అంటే నో ప్రాబ్లం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకో, లేకపోతే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకో. గూగుల్ పడితే బ్లాగర్ ఉంటుంది, ఆ బ్లాగర్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో. ఇట్స్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో అందులోని మూవీ రివ్యూస్ రాయి, ఒక డేటా రాయి, తెలుగులోనే రాయి. నీకు తెలుగు టైపింగ్ వచ్చా? సో టైపింగ్ నేర్చుకో. తెలుగు టైపింగ్ రాకపోతే టైపింగ్ నేర్చుకో. సో తెలుగులో చక్కగా టైప్ చేసి ఒక్కొక్క సో అండ్ సో మూవీ, సో డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ రాసేసి చక్కగా సో దాని యొక్క రివ్యూ రాయి. సో ఎనాలిసిస్ చెయ్యి, ఒక స్టోరీ ఇలా ఉంది, దీని ఒక ఎనాలిసిస్ ఇది, సో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేసి నీట్గా ఒక బ్లాగ్ రాయి. బ్లాగింగ్ రాయడం అన్నది, బ్లాగ్ అసలు క్రియేట్ చేయడం అనేది చాలా సింపుల్. ఇప్పుడు నవేడేస్ చాలామంది మొబైల్ యూజ్ చేసే బ్లాగ్స్ క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. ఓకే, సో మీరేం చేస్తారంటే మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనం మీ యొక్క మూవీస్ ఆ యొక్క ఇంట్రెస్ట్ని మీరు ప్రాపర్గా స్కిల్గా కన్వర్ట్ చేసుకొని మీరు ప్రాపర్గా ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో గైస్ ఎట్ ది ఎండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ మీ యొక్క ఇన్నర్ స్కిల్ని ఫస్ట్ మీరైతే ఐడెంటిఫై చేయండి. మీ యొక్క ఇన్నర్ స్కిల్ని ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేశారో దాన్ని యాక్చువల్ స్కిల్గా కన్వర్ట్ చేసుకోవడానికి కావాల్సిన ట్రైనింగ్ ఏంటి, ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి ఎప్పుడు కూడా ఎలా నేర్చుకోవాలంటే ఏదో ఎవరో చెప్పేస్తారు మనకు జాబ్ వచ్చేస్తుంది అన్నది కాదు, కానీ సో ఆ స్కిల్ ఏంటి, ఆ స్కిల్కి తగ్గ మొత్తం అసలు కాన్సెప్ట్స్ ఏంటి మొత్తం అన్ని నీట్గా ఒక బుక్ పెట్టుకొని నీట్గా రాసుకొని ఓకే ఫ్రమ్ ది స్క్రాచ్ అసలు ఏవేం నేర్చుకోవాలి, నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఏం నేర్చుకోవాలి, ఆ యొక్క రిలేటెడ్గా సబ్ టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలి అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఒక టైం బౌండ్ పెట్టుకొని స్కిల్ నేర్చుకోవాలి. అంతే తప్పించి అన్నెసరీగా ఇంట్లో కూర్చొని అలా షార్ట్స్ రీల్స్ చూసుకొని టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, జాబ్ వచ్చిన తర్వాత ఒక వీకెండ్ సరదాగా కూర్చొని ఎంతసేపు అయినా చూసుకోండి, జాబ్ రాకుండా మాత్రం టైం వేస్ట్ చేయొద్దు అనేసి నేను మీకు ఒక బ్రదర్గా ఇచ్చే చిన్న సజెషన్ అనమాట. ఓకే, సో గైస్ ఏం చేస్తారంటే నేను ఒక చిన్న స్మాల్ సజెషన్ తోటి నేను ఈ యొక్క పర్టికులర్ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఏం చేస్తారంటే మీరు ఒక స్కిల్ డిజైన్ చేసుకున్నారు, ఒక స్కిల్ ఫిక్స్ చేసుకున్నారు, ఆ యొక్క స్కిల్ను ప్రాపర్గా నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇంటర్న్షిప్స్ అసలు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ వెతకండి. ఓకే, ఆ ఇంటర్న్షిప్స్ కోసం ఇంటర్న్షాలా అనేసి లింక్డ్ఇన్ అనేసి మనకి చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అక్కడ నుంచి మనకి చాలా ఇంటర్న్షిప్స్ దొరుకుతుంటాయి. ఆ ఇంటర్న్షిప్స్ అన్నిటికీ అప్లై చేయండి. రిప్లై రావట్లేదు దాని గురించి వదిలేసేయండి, రిప్లై గురించి వదిలేసేయండి. ఓకే, మీరు పాజిటివ్ మైండ్ తోటి నేను చేయగలను, నాకు జాబ్ వస్తుంది లేకపోతే నాకు వర్క్ వస్తుంది అని చెప్పి మీరు అయితే అప్లై చేయండి. సో అప్లై చేసి రిప్లై గురించి వెయిట్ చేయకుండా చూడండి, మీకు గ్యారంటీ ఏదో ఒక కంపెనీ నుంచి అయితే రిప్లై వస్తుంది, అది మాత్రం పక్కా. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండాలి. అంతే తప్పించి ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నాం, ఒక స్కిల్ నేర్చుకున్నాం కదా అనేసి వదిలేకుండా దాని అప్గ్రేడేషన్స్ ఏంటి, న్యూ వెర్షన్స్ ఏమొస్తున్నాయి, న్యూ టాపిక్స్ అసలు ఏమున్నాయి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి. ఓకే, సో దాంట్లో ఏమైనా మినీ ప్రాజెక్ట్స్ మనం ఏమైనా చేయగలమా ఆ యొక్క స్కిల్లో. ఓకే, సో అలాగా మీరు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ కూడా మీరైతే డెవలప్ చేసుకోవాలి. ఓకే, అంతే తప్పించి ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నాం కదా వచ్చేస్తుంది జాబ్ అనుకోకండి, దానికి తగ్గ రియల్ టైమ్ అప్రోచ్ కూడా చాలా వరకు కావాలి. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా మీరు థింక్ చేయాలి. ఆ యొక్క స్కిల్ని ఆ యొక్క అప్లికేషన్లో ఎలా పెట్టి అసలే యాక్చువల్గా ఆ యొక్క స్కిల్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ స్కిల్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలనేసి కూడా మీరైతే వర్క్ చేయాలన్నమాట. ఓకే, సో దాంతోపాటుకి ఏం చేస్తారంటే మీరు లింక్డ్ఇన్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్కిల్ మీద మీరు జాబ్ ట్రై చేస్తున్నారు, ఆ పర్టికులర్ స్కిల్ మీద ఎంతమంది పీపుల్ వర్క్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసం లింక్డ్ఇన్లో పీపుల్ మీద క్లిక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఏ, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జావా, లేకపోతే పిహెచ్పి, లేకపోతే గ్రాఫిక్ డిజైనరు, లేకపోతే ఎనీథింగ్ ఒక స్కిల్ దాకా ఎంటర్ చేసి అందులో వర్క్ చేస్తున్న పీపుల్ ఎవరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ చూడండి, వాళ్ళు ఎలాంటి స్కిల్స్ పెట్టారు, ఎలా ప్రొఫైల్ బిల్డ్ చేశారు అనేసి మీకు అర్థమైపోద్ది. దాని తగ్గట్టుగా మీరు నీట్గా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, అలా నేర్చుకొని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అంతే తప్పించి ఒక ఇంట్లో కూర్చొని అలా అదే పనిలాగా అలా షార్ట్స్ రీల్స్ చూసుకొని టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో ఎప్పటికప్పుడు నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా బ్రో నేను అప్లై చేస్తాను రిప్లై రావట్లేదు అంటే నేను కింద అందరికీ కామెంట్ చేస్తాను ఏంటంటే గైస్ మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న స్కిల్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా లేదు కాబట్టి మీకు రిప్లై రాలేదు. ఓకే, ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా కనుక మీ స్కిల్ డెవలప్ చేసుకుని నుండి మీ యొక్క రెజ్యూమ్ కనుక అప్డేట్ చేసి మీ యొక్క రెజ్యూమ్ యొక్క స్కిల్ కనుక మ్యాచ్ అవుతే తప్పకుండా రిప్లై వస్తుంది. అలా వచ్చిన వాళ్ళకి చాలామందికి మన సబ్స్క్రైబర్స్కి కొన్ని వందల మందికి జాబ్స్ వచ్చాయి, మీకు తెలుసు. కావాలంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేసుకోండి. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నేను యాజ్ ఏ బ్రదర్గా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ యొక్క పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ మీ యొక్క ఇన్నర్ స్కిల్ ఏంటి అనేసి ఐడెంటిఫై చేసి కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఆ యొక్క ఇన్నర్ స్కిల్స్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకొని ఆ యొక్క పాత్ ఎలా డిజైన్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకొని ఒక న్యూ వ్యూవర్ అయితే లేకపోతే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క వ్యూ అంతా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, సో ఇంకొక మంచి జాబ్ పెట్టారు కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. దిస్ ఇస్ విధయ్ వాచింగ్ వి ద టెకీ యూట్యూబ్ ఛానల్ గైస్. బై బాయ్.
Bye.